హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యూటీవీ. నేను రేణుశ్రీ చౌదరి. ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం సినిమాలతో స్టార్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తరువాతి కాలంలో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం ఆపేసిన తర్వాత బాగా నెమ్మదించారు. మధ్యలో సూర్యుడు, మనసున్న మహారాజు, మా ఆయన బంగారం, శివయ్య, ఎవడైతే నాకేంటి ఇలాంటి బ్లాక్ బస్టర్లు వచ్చినప్పటికీ కెరీర్ స్థిరంగా కొనసాగలేదు. కొంత గ్యాప్ తీసుకొని గడ్డం గ్యాంగ్తో రీ ఎంట్రీ ఇస్తే అది కూడా ఫ్లాప్ అయింది. మలయాళం సూపర్ హిట్ జోసెఫ్ రీమేక్గా తీసిన శేఖర్ దారుణంగా బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ సపోర్టింగ్ రోల్స్కి షిఫ్ట్ అవుతున్నాడు. నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా స్పెషల్ రోల్ చేశాడు. కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు. తాజాగా 2 పెద్ద ప్రాజెక్టుల్లో రాజశేఖర్ ముఖ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారని ఫిలిం నగర్లో టాక్ వచ్చింది. మొదటిది అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న శర్వానంద్ సినిమా కాగా, ఇక రెండోది విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా ప్లాన్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా. వీటితో కనుక యాంగ్రీ మ్యాన్ సక్సెస్ సాధించగలిగితే సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోవచ్చు.